నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన రహస్యం ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. ఇంత చేసినా సీతారామయ్య గారికి అనుమానమే. అప్పు చేసి ఇంటికి సున్నాలు వేయించి అరిసెలు సున్నుండలు వండాక పండక్కి అల్లుడు రానని కబురు పంపినట్టుగా ఇన్ని ఏర్పాట్లు చేశాక పార్వతీశం ససేమిరా ఆ శివుడి గుళ్ళో దాక్షాయణి దేవునే ప్రార్థించుకుంటాను కానీ ఈ దివాణంలో సర్వమంగళాదేవిని సేవించను అని ఠలా ఇస్తేను అనుకున్నారు. కానీ ఆయన ఊహను అపోహ చేశాడు పార్వతీశం. సర్వమంగళాదేవిని చూస్తూనే ఆనందంతో తల మునకలయ్యాడు అతగాడు. నా కల్లో దర్శనమిచ్చింది ఈ దేవతే బాబాయ్ అంటూ పరవశించిపోయాడు. అసలు ఎంత మందభాగ్యుణ్ణి కాకపోతే నే పూజించిన దైవాన్ని నేనే ఎలా విస్మరించాను ఎన్నాళ్ళు అని విస్తుపోయాడు, వాపోయాడు. సీతారామయ్య గారి ముందు సాష్టాంగ పడిపోయి, నా తల్లిని నాకు చూపించావు, నీ రుణం తీర్చుకోలేనిది బాబాయ్ అన్నాడు తడి చేరిన కంఠంతో. అమ్మయ్య రక్షించావు అనుకున్నారాయన తేలికపడి. ఆ సర్వమంగళాదేవి మహత్యం ఏమో గాని ఆమె సన్నిధి చేరుకున్నాక పార్వతీశంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఎడారిలో నీటి చలమలు అన్వేషించే దాహార్తుడిలా ఎల్లప్పుడూ అస్థిమితంగా ఆరాటంగా జననీ అనో మాత అనో పలవరించేవాడు. ఇప్పుడు జనసముద్రంలో ఈదుతున్న తల్లివేలు వదలని పసిబాబులా నిర్భీతిగా ధీమాగా కనపడుతున్నాడు. కుదుట పడినట్లు తెరిపిగా ఉంటున్నాడు. అవిరామంగా కొనసాగిస్తూ ఉండే పూజలకు ధ్యానానికి ఓ హద్దు పద్ధతి ఓ సమయం ఏర్పడ్డాయి. సదా అరమూసి ఏ దివ్యలోకాల అవలోకనంలోనే ఉన్నట్టుండే నేత్రాలు ఇప్పుడు విప్పారి ఇహలోక వీక్షణం గావిస్తున్నాయి. తమ్ముడి మధ్య నన్ను రోజు పలకరిస్తున్నాడు బాబాయ్. భోజనం చేశావా లేదా అని అడుగుతున్నాడు. మునుపు కంచం ముందు కూర్చున్నా, అన్నం పెట్టినా పరమాన్నం పెట్టినా కడుపు నింపుకోవడానికి ఏదైనా ఒకటే అనే ధోరణిలో నిర్లిప్తంగా తినేవాడు. ఇప్పుడు అలా కాదు. నచ్చిన వంటకాన్ని బాగుందని మెచ్చుకుంటున్నాడు. అడిగి మరీ వేయించుకుంటున్నాడు. తమ్ముడు మనుషుల్లో పడుతున్నాడు బాబాయ్ పరమానందంగా చెప్పింది సీతారామయ్య గారితో గాయత్రి. దివారాత్రులు బాధిస్తూ శస్త్రచికిత్సకు గానీ లొంగదనుకున్న వ్యాధి పెరటి మొక్క వైద్యంతోనే గుణం కనిపించినట్లుగా సీతారామయ్య గారు కూడా సంతోషించారు. పొలం పనులు ఏమన్నా ఉంటే నాతో చెప్తుండు బాబాయ్, చూస్తాను అని నాతోనూ అడుగుతున్నాడు అమ్మాయి చెప్పారాయన. నేను అనుకోవటం ఏమిటంటే బాల్యం విడిచి వయసులో ఆ సర్వమంగళాదేవిని ఉపాసించాడు పార్వతీశం. ఆ కారణంగా ఆ తల్లి మీద భక్తిభావం వాడి మనసులో గాఢంగా పాదుకుపోయి ఉంటుంది. ఈ ఊరు వదిలినా ఎక్కడెక్కడో తిరిగినా ఆ అమ్మవారి మీద నాటుకున్న ఆ పవిత్ర భావన మాత్రం అతడిలో కరిగిపోలేదు సరికదా. సాధు సన్యాసుల సంపర్కంలో అంతర్లీనంగా ఉన్న ఆరాధన అంతకంతకు అధికమే ఉండాలి. అందుకు నిదర్శనమే స్వప్నంలో ఆ దేవి రూపం ప్రత్యక్షమై తిరిగి తన వద్దకు రమ్మని ప్రేరేపించటం. వచ్చిన చిక్కేమిటంటే ఈ ఊరు వచ్చి కపాలేశ్వరుని గుళ్ళో దాక్షాయని ఎదురుగా పద్మాసనం వేసి కూర్చున్నాడు కానీ వాడికి అక్కడ చిత్తశాంతి లభించలేదు. కారణం ఎడతెగకుండా వచ్చేపోయే జనసందోహం, వాళ్ళు సృష్టించే కోలాహలం, వద్దు వద్దంటున్న జాతి శత్రువుల తిరస్కారం. వీటన్నిటి మధ్యన వాడి ధ్యానానికి ఏకాగ్రత కుదిరి ఉండదు. చెదిరిన మనసును ఎన్ని సందేహాలు కలవరపెట్టాయో పాపం. బహుశా తనకు కళ్ళలో కనిపించిన రూపానికి ఈ దాక్షాయణీదేవి ఆకృతికి పోలికలు వెతుక్కుని ఉంటాడు. తనను రారమ్మని పిలిచిన తల్లి ఈమెనా అని అనుమానపడి కూడా ఉంటాడు. ఆ యాతనలో మిగతా లోకాన్ని పట్టించుకొనిచ్చుండదు వాడి మనసు. మనం సర్వమంగళాదేవిని చూపించటం వాడి ప్రాణానికి కిక్కిరిసిన బండిలో ఎటు వెళ్తున్నది కూడా తెలియని పరిస్థితుల్లో ప్రయాణిస్తున్న వాడిని హఠాత్తుగా బండాపి ఏసీ కారులోకి బదలాయించినట్టుగా ఉంది. గమ్యానికి చేరిన పాంధునిలా ప్రశాంతిగా విశ్రాంతిగా ఉన్నాడు ఇప్పుడు. ఇందుకే తల్లి కనిపించినంత వరకు ఏడ్చిన పసివాడు అమ్మ ఒడి చేరుకున్నాక చిరునవ్వులు వలకబోస్తూ గిలక్కాయలకేసి లక్క పిడతలకేసి చూపు తిప్పినట్లు సమస్య తొలగింది కాబట్టి ఇక దృష్టి మిగతా వాటి మీదకు మరులుతోంది నీ తమ్ముడికి. పార్వతీశం ప్రవర్తన మీద సుదీర్ఘమైన వ్యాఖ్యానం చేశారు సీతారామయ్య గారు. నీ బెంగ తీరినట్టే కదా గాయత్రి, ఇక అమ్మమ్మ అవటమే ఆలస్యం. సీతారామయ్య గారి చివరి మాటకు దరహాసంతో విచ్చుకోబోతున్న గాయత్రి పెదవులు తిరిగి ముడుచుకున్నాయి. అయ్యో రామ, పెళ్ళాన్ దగ్గర ప్రవరాక్షుడే నా తమ్ముడు, ఇంకెక్కడ మనవడు బాబాయ్ నిట్టూర్చింది. ఇప్పటికీ హేమ దగ్గర మునుపడి పంథ విడవలేదు ఈసుడు. అదేమిటో భార్య అన్న జీవ పదార్థం ఒకటి
ఇంట్లో తిరుగుతున్నదన్న స్పృహే ఉన్నట్టుండదు వాడికి. ఏమిటో వాళ్ళ మధ్య సయోధ్య ఎప్పటికి కుదిరేను? మీ దీవెన ఎప్పటికి ఫలించాను బాబాయ్. ఇంకో నెట్టూర్పు విడిచింది గాయత్రి. పొయ్యి మీద కుండ పెట్టగానే ఆకు వేసుకునే ఆకలంటే ఎలాగమ్మా? బియ్యం పొయ్యాలి, ఉడకాలి, వార్చాలి, ఉమ్మగిల్లాలి. అద్దద్దా అంటే విస్తట్లోకి అన్నం ఎలా వస్తుంది? కాస్త సమయం పడుతుంది, ఓపిక పట్టాలి అన్నారు సీతారామయ్య గారు. వీరి ఆలోచన అభిప్రాయాలను కానీ అతని ఉపేక్ష అనాదరణలను కానీ పట్టించుకునే తీరు కొంచుకోవటం లేదు హేమ. భవిష్యత్తు అగమ్యగోచరంగా అగుపిస్తున్న ఆ సమయంలో ఆశ్రమవాసుల సహవాసం ఆమె కల్లోలిత హృదయాన్ని చల్లబరిచి సేద తీర్చే వటవృక్ష ఛాయ అయింది. స్వామిగారి అభ్యర్థన మేరకు ఆ ఆశ్రమంలోని పిల్లలకు ఓ గంట చదువు చెప్పడంతో ప్రారంభించి నెమ్మదిగా ఆశ్రమం తాలూకు అన్ని పనుల్లోనూ జరబడిపోయి ఆశ్రమ నిర్వహణలో కుమారస్వామి గారికి కుడిచేయి అయిపోయింది హేమ. ఇప్పుడు హేమకు క్షణం తీరుబాటు ఉండటం లేదు. మునిమాపు వయసులో ఉన్న అక్కడి ముదుసరులకు ఉదయాన్నే ఉషాబారలా వెళ్ళి సుప్రభాతం చెప్తుంది. వారు చేసుకునే పనుల్లో చేదోడు వాదోడు అవుతుంది. వారి ఆహార విహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. చెణుకులు చల్లెత్తులు విసురుతూ కబుర్లు చెప్తూ స్తబ్దత పేరుకున్న వారి ముఖాల్లో చిరునవ్వులు మొలకెత్తిస్తుంది. ఇక పిల్లల దగ్గరికి వచ్చిందంటే సర్వం మర్చిపోతుంది హేమ. తాము విధివంచితులం అన్న విషయాన్ని కూడా గుర్తించలేని అమాయకత్వంలో ఉరకలు వేసే ఉత్సాహానికి చాలా అభిమానం. 12 ఏళ్ల లోపు నుంచి 14 ఏళ్ల వయసు వరకు ఉన్న 10 మంది పిల్లలది ఒక్కొక్క చరిత్ర. అందరిలోకి పెద్దవాడైన అభిలాష్ తాత కూడా ఈ వృద్ధాశ్రమంలోనే ఉంటున్నాడు. కోటయ్య పుట్టు అంధుడు. భార్య పోయాక ఉన్న 1 ఎకరాన్ని కూతురికిచ్చి కలో గంజు ఆమె పోసింది తాగుతూ కాలం గడిపేవాడు. దురదృష్టవశాత్తు ఆ గొడుగు నీడ కూడా కరువు చేశాడా భగవంతుడు. కాన్పు కష్టమై కూతురు కన్ను మూసింది. 3 వారాలు తిరగకుండా మరొక ఆమె మెళ్ళలో తాళి కట్టాడు అల్లుడు. పుట్టిన పసిగుడ్డుతో సహా మామని పక్క ఊరిలో ఉన్న ఈ ఆశ్రమంలో దింపేసి చేతులు దులిపేసుకున్నారు. ఆశ్రమంలో మొదట చేరిన పసివాడు అతనే. అభిలాష్ అన్న పేరు పెట్టింది స్వామిగారే. రెండోవాడు ఆకాష్. సోగ కళ్ళు, రాగి జుట్టు, పెద్ద బొగ్గలు, వెడల్పు ముఖం, తెల్లని ఛాయ. చూడగానే విదేశీయుల బిడ్డగా తోచే ఆకాష్ ఢిల్లీ నుండి వస్తున్న రైల్లో స్వామివారికి దొరికాడు. ఉంచి వెళ్ళండి, ఎంక్వైరీ చేస్తాం అని నిర్లక్ష్యంగా అంటున్న పోలీసుల చేతికి ముద్దులు మూట కడుతున్న ఆ బాలుణ్ణి అప్పగించలేకపోయారాయన. అతని పేరెంట్స్ వస్తే తన వద్దకు పంపమని చెప్పి అడ్రస్ ఇచ్చి బాబుని ఆశ్రమానికి తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నోసార్లు వెళ్ళి వాకప్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ అతను మావాడంటూ వచ్చిన వాళ్లే లేరు. కుప్ప తొట్టెలో కళ్ళు తెరవని పసిపాప అనో, కుక్కలు పీకుతున్న బొడ్డోడని పసికందు అనో పేపర్లో హెడ్డింగులు వస్తే విడ్డూరంగా చదువుతాం. నిజంగా కుప్ప తొట్టెలో పట్నంలో ధర్మాసుపత్రి పక్కన డస్ట్బిన్లో బ్రతికుండగానే పారేయబడ్డ నిర్భాగ్యపు బిడ్డలు ఈశ్వర్, ఉదయులు. అదే సమయంలో ఆశ్రమంలోని ఒక వృద్ధుడికి వైద్య సౌకర్యం నిమిత్తం వెళ్లిన స్వామిగారు కక్కటిల్లిపోతున్న వాళ్ళిద్దరిని కౌగిట్లోకి తీసుకుని చోద్యం చూస్తున్న జనం మధ్య నుంచి ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఇక రమణ, రజాక్కులు స్నేహితులే కాదు, జేబు దొంగతనాల్లో తోడు దొంగలు కూడా. ఓసారి ఆశ్రమం కోసం పట్నంలో సరుకులు కొని వస్తున్న స్వామివారి కాళ్లకు చుట్టుకున్నాడో పిల్లాడు. జారిపోతున్న కన్నీళ్లు, వెక్కిళ్లు పెడుతున్న గాళం, ఒళ్ళంతా దుమ్ము, నెత్తురు. వాడే రమణ. రద్దీగా ఉన్న బస్టాండ్లో ఎవరిదో పర్సు కొట్టేస్తూ పట్టుబడిపోయాట. చావు కొట్టేస్తున్నారు బాబు, రక్షించండి, మరి ఇంకెప్పుడు అలాంటి పని చేయను బావురుమంటూ కాళ్ళు పట్టుకుని వేడుకున్నాడు వాడు. హింస అన్న పదం విన్నా మొహం అదువులా పెట్టే సామాన్య మానవుల్లో సైతం నిగూఢంగా ఉండి సాకు దొరికితే చాలు వికృతంగా బయట కురికే శాడిజానికి నిదర్శనంగా ఉంది వాడి ఒళ్ళు. చూసి కరిగి నీరయ్యారు స్వామిగారు. తరుముకుని వచ్చిన జనానికి వీడు నా మేనల్లుడు, చెడు స్నేహాలు పట్టి ఈ విధంగా తయారయ్యాడు, దయుంచి వదిలేయండి బాబు, నేను దారిలో పెడతాను అని ప్రాధేయపడి వారిని పంపించి వేశారు. ఆ తర్వాత రమణని సరాసరి గుళ్ళోకి తీసుకువెళ్ళి దేవుడి ఎదుట మళ్ళీ ఇలా దొంగతనాలు చెయ్యనని ప్రమాణం చేయించారు. ఇక ఇంటికి వెళ్ళు అని వాడిని వదిలొచ్చేస్తూ ఉంటే రెండోసారి కాళ్ళకడ్డం పడ్డాడు రమణ. నేను ఏ వెధవ పని చేసినా పర్వాలేదు కానీ రోజుకి 100-50 తీసుకెళ్ళి ఇవ్వకపోతే మా అమ్మ నాన్న నా చర్మం ఒలిచేస్తారు బాబా. దేవుడి ముందర మీరు చేయించిన వాగ్దానం నేను మారకుండా ఉండాలంటే నన్ను వాళ్ళకు దొరకకుండా తీసుకోండి బాబా అన్నాడు. నిర్ఘాంతపోయాడు స్వామిగారు. లోకంలో ఎలాంటి తల్లిదండ్రులున్నారు అని రమణని ఆశ్రమానికి తీసుకొచ్చేశారు. 2 రోజుల తర్వాత వాడి తండ్రి తుఫానులో వచ్చి పడ్డాడు. నా కొడుకుని నాకు కాకుండా చేస్తారా, నా కడుపు కొడతారా అని ఒకటే గొడవ.
ఏం చేస్తానో చూడండి, అల్లరి చేస్తాను, బజార్న పెడతాను అని అరుపులు. అతనికి శతవిధాల నచ్చచెప్పి సముదాయించి బెదిరించి ఆశ పెట్టి చివరికి కొంత సొమ్ము చేతిలో పెట్టి పంపించేసరికి తల్లో ప్రాణం బొటన వేలు చివరికి చేరుకుంది స్వామిగారికి. ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చి పీడించు కొడుకుని తీసుకుపోతూనే ఉంటాడు రమణ తండ్రి. స్నేహితుణ్ణి చూడటానికి తరచూ వచ్చిపోతూ ఉండే రజాక్ కూడా ఒక సుముహూర్తాన ఆశ్రమంలో సెటిల్ అయిపోయాడు. రజాక్ నా అనేవాళ్ళు లేని అనాథ. గాలికి పుట్టి ధూళికి పెరిగాడన్న సామెతలా పేవుమెంటి మీద కళ్ళు తెరిచాడు రజాక్. ముష్టివాళ్లు విదిలించిన ముష్టితో ఎదిగాడు. రెక్కలొచ్చాక కష్టపడకుండా కడుపు నింపే వృత్తిగా దొంగతనం ఒక్కటే కనిపించింది. రమణకు చేదోడు వాదోడుగా ఉండి భాగం పంచుకుని బ్రతికేసేవాడు. రమణ వెళ్ళిపోయాక ఒంటరితనం గెలగల్లాడించింది వాణ్ణి. చీటికి మాటికి మాజీ పార్ట్నర్ కోసం ఆశ్రమానికి పరిగెత్తుకొచ్చేవాడు. వెనక్కి వచ్చేయమని వాడిని బలవంత పెట్టేవాడు. కానీ మెల్లమెల్లగా అతనిలోనే మార్పు వచ్చింది. ఆవేశాలకు అతీతంగా క్రమబద్ధంగా సాగే ఆశ్రమ జీవితం. ఎటువంటి కాలుష్యానికి తావేయని అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం, నీతి నియమాలు, అవసరమైన కట్టుబాట్లు, మనిషి మనుగడకి ఎంత అవసరమో సుఖప్రదమో, మనసుకు హత్తుకునేలా మంచి వైపుకు మరలించేలా విపులీకరించి చెప్పే స్వామిగారి బోధనలు వాడిని చాలా ఆకర్షించాయి. ఆశ్రమానికి కట్టిపడేశాయి. మిగిలిన ఇద్దరిలో ఒకరు స్వామిగారి దగ్గర బంధువుల పిల్లాడే. సవతి తల్లి అసహనానికి నిర్దాక్షిణ్యంగా బలవుతూ ఉండే చంద్రం ఆమె క్రౌర్యం మితిమీరిన ఒకవేళ ఇంట్లో నుంచి పారిపోయి ఆశ్రమానికి వచ్చేశాడు. లోకం తమను తప్పుగా అనుకుంటుందని తమ కొడుకుని ఇంటికి పంపించేయమని ఎన్నోసార్లు స్వామిగారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. దయామయుడనే పేరు కోసం స్వామిగారు తమ బిడ్డని తమకు వ్యతిరేకం చేసి నాటకం ఆడుతున్నాడు అని నిందలు వేశారు. స్వామిగారు చెల్లించలేదు. చెడ్డ పేరు వస్తుందేమోనని బెదరను లేదు. పైపెచ్చు నవ్వుకున్నారు. ఎందుకయ్యా రభస చేసి మిమ్మల్ని మీరే బయటపడేసుకుంటారు? వాడు నా స్వాధీనంలో ఉన్నంత మాత్రాన మీ కొడుకు కాకుండా పోతాడా? వాడు అల్లరి పిల్లవాడని మీరే కదా అంటున్నారు. నేను వాడిని మారుస్తాను, యోగ్యుడిలా తయారు చేస్తాను, అప్పుడు పంపిస్తాను. తీసుకువెళ్ళండి. మీ కొడుకును అప్పుడు మీ దగ్గరే ఉంచుకోండి. ఇప్పుడు మాత్రం మీరేమన్నా పంపించేది లేదు. మృదువుగానే అయినా దృఢంగా చెప్పేసి వాళ్ళను ఒప్పించి పంపేశారు. ప్రస్తుతానికి ఆశ్రమంలో ఆఖరణ చేరినవాడు రవి. క్రితంసారి వచ్చిన ఉప్పెనలో కన్నవాళ్లతో సహా సర్వం పోగొట్టుకున్న అభాగ్యుడు. విపరీతమైన నత్తి, అందువలన నాట్యం మాట్లాడడు. మృదు స్వభావి. స్వామిగారితో సహా వాడంటే అందరికీ ప్రత్యేకమైన అభిమానం. ఈ పిల్లలందరికీ స్వామివారు తండ్రి, తల్లి, గురువు, దైవం. ఇక ఆయనకైతే ఈ పిల్లలు పంచప్రాణాలు. వారి భావి జీవితం ఉన్నతంగా ఉండాలని, వాళ్లకొక స్థానం తేవాలని ఆయన తపన. అందుకోసం బాధ్యత తీర్చుకోవటం కోసం అన్నట్లుగా కాక ఆప్తుడిలా, శ్రేయోభిలాషిగా అహరహము శ్రమిస్తారాయన. సూర్యుడు పశ్చిమానికి వాలేటందుకు సిద్ధమవుతున్నాడు. వెళ్తూ వెళ్తూ జారిపోతున్న ప్రతాపాన్ని అంతటినీ కూడా తీసుకుని కళ్ళెర్ర చేసి ఎర్రగా చూసే ప్రయత్నం చేస్తున్నాడు సూర్యుడు. కానీ సాయం సంధ్యతో పాటు వచ్చిన శీతల పవనాలు తీక్షణతను తగ్గించి నిలువెచ్చన చేసేస్తున్నాయి. ఆశ్రమంలో రావి చెట్టు చుట్టూరా ఉన్న తిన్నె మీద కూర్చుని పిల్లలకు పాఠాలు చెప్తూ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నది హేమ. ఈశాన్యం వైపు బావి దగ్గర స్వామిగారు నీళ్లు తోడి పోస్తూ ఉంటే ఓపికొన్న వృద్ధులు కొందరు తూముల్లో నుంచి వస్తున్న ఆ నీళ్లను చెట్ల పాదుల్లోకి మలుపుతున్నారు. ఇద్దరు ఆడవాళ్లు ఆవరణంతా చిమ్ముతూ ఉంటే మరిద్దరు దుమ్ము అణిగేళ్ల నీళ్లు చల్లుతున్నారు. అరగంట గడిచే లోపల చెట్ల మీద పక్షుల కలకలం ఎక్కువ అవడంతో ఈ వేళకి చాలుగాని వెళ్ళి ఆడుకోండి, రాత్రికి చెప్పినంత వరకు నోట్స్ బాగా చదివితే రేపు అందులో క్వశ్చన్స్ వేస్తాను అంటూ పిల్లల్ని ఆటకు పంపేసింది హేమ. దక్షిణం వైపు వీళ్ళ ఆటల కోసం విశాలమైన స్థలం ఖాళీగా ఉంచి శుభ్రం చేయించారు స్వామిగారు. బ్యాడ్మింటన్ కోర్టు వేయించారు. పిల్లలు ఆ స్థలం వైపు గోలగా పరిగెత్తారు. హేమ వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతూ స్వామిగారికి చెప్పాలనుకున్నంతలో ఆయన కూడా పని ముగించి అక్కడికే వచ్చారు. వెళ్తున్నావా హేమ? ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను అన్నారు. తిరిగి హేమ కూర్చుంది. పంక్తి భోజనాల్లో వడ్డించిన ఆకుల ముందు కూర్చున్న వాళ్ళల్లే కుదుళ్ల నిండా నీళ్లతో మొక్కలు తృప్తిగా తలలూపుతున్నాయి. ఆగ్రహంతో రేగుతున్న నేల తల్లి కళ్ళాపు నీళ్లతో చల్లబడి సువాసన నిలుతోంది. చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంటూ సంభాషణకు ఉపక్రమించారు స్వామిగారు. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడాక, అన్నట్టు ఈ మధ్య మీ మామయ్య గుళ్ళోనే కాక బయట కూడా కనిపిస్తున్నాడు సుమా. నిన్న ఊరు బయట ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే చూశాను అన్నారు స్వామిగారు ఏదో వెతుకుతున్నట్లుగా ఆమె మొహంలోకి చూస్తూ.
కాలక్షేపం కోసం వ్యక్తిగత విషయాల జోలికి పోవటం, అనవసరపు కబుర్లాడటం స్వామిగారి తరహా కాదు. అది హేమకు బాగా తెలుసు. ఓ క్షణం వింతగా చూసి, అవును, కరణం తాత పొలం పనులేవో చెప్తూ ఉంటే ఎప్పుడైనా అటు వెళ్తున్నారట ముభావంగా చెప్పింది సమాధానం. వాళ్ళ పొలం దగ్గర మీ పొలం దగ్గర కూడా కాదు, వాగు దగ్గర, వెంట ఇంకో ఇద్దరున్నారు అన్నాడాయన. కూలి వాళ్ళేమో అయ్యుండరు, అలా లేరు, అసలు ఈ ప్రాంతం వాళ్ళనే లేరు వాళ్ళు. ఏమిటి ఈయన అనుమానం? ఎందుకోసం ఈ ప్రస్తావన? ఏమో మరి, నిరాసక్తంగా తుంచేసింది హేమ. 5 నిమిషాలు ఇతర విషయాలు ఏవో మాట్లాడుకున్నారు కానీ ఆయన తటపట ఇస్తున్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేకపోయారు స్వామిగారు. ఇక లేచింది హేమ, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ. ఆశ్రమం వదిలి దివాణం పక్కమ్మటే వచ్చేటప్పుడు ఆమెకు తెలియకుండానే చెవులు ఓరగల చేసింది హేమ. ఏ విధమైన సవడి వినరాలేదు. నిట్టూర్చి అడుగు ముందుకేసింది. స్వామిగారు అడగాలనుకున్నది ఏమిటి? లేక ఆ అపరిచితులు ఎవరైనా? ఇంతకీ ఆగంతకులు ఎవరు? తను తిరిగొచ్చిన ఊళ్ళల్లోని పూర్వపు పరిచయస్తులా? వాళ్ళనైతే ఊరి బయట కలుసుకునే అగత్యమేంటి? ఇంటికి తీసుకురావచ్చును కదా. వాళ్ళొచ్చి వెళ్ళిన సమాచారాన్ని కనీసం అమ్మ దగ్గర కూడా గోప్యంగా ఎందుకు ఉంచినట్లు? ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు హేమ బుర్రని గజిబిజి చేసేశాయి. సంధ్యవాకిట్లో ముగ్గు వేస్తోంది గాయత్రి. పరధ్యానంగా ఆలోచిస్తూ వస్తున్న కూతుర్ని చూసి, నీకోసం చూసి చూసి ఇప్పుడే వెళ్ళాడే కరణం బాబాయ్ అంది. అరెరే, నొచ్చుకుంది హేమ. జోళ్లు విడిచి అరుగు మీద కూర్చుని గోడకి జార్లకు పడుతూ, ఇందాకే బయలుదేరానమ్మా, స్వామిగారు మామయ్య సంగతి ఏదో మాట్లాడుతూ ఉంటే ఆలస్యం అయిపోయింది అంది. మామయ్య విషయమా? ముగ్గు వేయటానికి వంగున్న గాయత్రి లేచి నిలబడుతూ నొసలు చిట్లించింది. అమ్మా, మామయ్యలో హఠాత్తుగా కలిగిన మార్పు అందరికీ ఆశ్చర్యంగానే కాదు, అవాస్తవికంగా కూడా అనిపిస్తోంది అనుకుంటాను అంది. ఎందుకు అనుకుంటున్నావు అలాగా? ఏమన్నారు స్వామిగారు? దగ్గరగా వచ్చి నిలబడుతూ ప్రశ్నించింది గాయత్రి. గాయత్రి గుండె గుబగుబలాడింది, కూతురేం చెప్తుందో అని. స్వామిగారు మొహమాట పడుతూ స్పష్టంగా వెలిబుచ్చలేక సంశయించిన వైనాన్ని చెప్తూ, ఈయనే కాదమ్మా, రామతారకం గారని ఆశ్రమంలో ఓ ముసలాయన 2 రోజుల క్రితం మామయ్య లాంటి వ్యక్తిని స్టేషన్లో చూశానన్నాడు. లాంటి మనిషినా? అంటే? విస్తుపోయింది గాయత్రి. అంటేనా? అంటే రూపానికి అతను అచ్చు మామయ్యలాగానే ఉన్నాడట, కానీ వేషం మాత్రం పూర్తిగా విరుద్ధం. జీన్స్ ప్యాంటు, పువ్వుల షర్టు వేసుకున్నాడట, పైగా నోట్లో బీడీ కూడా ఉందిట. చచ్చా, వాడెవడో అసంకల్పితంగా చీత్కరించింది గాయత్రి. అహర్నిశలు దేవీ మంత్రం పునశ్చరణ చేసే తమ్ముడి నోట్లో బీడీ ముక్క. ఆ మాటే ముళ్ళు గుచ్చుకున్నట్లుగా భరించలేక, ఓహో, వాడు కాదు, వాడే ఉండడు ఖచ్చితమైన నమ్మకంతో అంటూ కూతురి వంక చూసింది గాయత్రి. అవును కాదు అనలేదు హేమ. స్తబ్దుగా ఉండిపోయింది. కూతురి మౌనం గాయత్రిని చికాకు పరిచింది. విసురుగా వచ్చి కూతురు దగ్గర చతికిలబడుతూ, అయినా ప్రొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పొద్దుల మన కళ్ళు ఎదురుగుండానే పట్టుపంచ కట్టుకుని దేవాలయానికి వెళ్ళటం రావటం చూస్తూనే ఉన్నాము. అవునా? మరిక వాడెప్పుడు మన కళ్ళు కప్పి ఏర్లు వెంట స్టేషన్ల వెంట షికార్లు చేస్తున్నాడంటావు? మాట్లాడమేమే అంటూ గదివింది. బాగుందమ్మా, నన్ను కసురుకుంటావే? వాళ్ళన్నవేవో నీకు చెప్పాను అంతే, నాకేం తెలుసు? చిరుకోపంతో లేచిపోబోయింది హేమ. చప్పున చల్లబడిపోయింది గాయత్రి. చెయ్యి పట్టి కూతుర్ని ఆపుతూ, అది కాదే హేమ, కోపం తెచ్చుకోకే, నన్ను అర్థం చేసుకో. వాడు నిన్న మొన్నటి వరకు మన మధ్యకి ఎప్పుడు దిగొస్తాడా అని మదనపడి చచ్చానా? అమ్మయ్య, ఇన్నాళ్లకు బెంగ తీరింది అని గట్టిగా ఊపిరన్నా తీసానో లేదో, మళ్ళీ మొదలు వాడి మీద పితూరీలు. మొన్న దాసు కనపడేదో అన్నాడు, ఇందాక బాబాయి, ఇప్పుడు నువ్వు. నాకు భయంతో మతిపోతోంది. వయాసిస్ చేరామనుకుంటూనే. అది కాదు, ఎండమావి అని ఎవరో హెచ్చరించినట్లయి ధైర్యం దిగజారిపోయి తల పట్టుకుంది గాయత్రి. అంటే తన కంప్లైంట్ మొదటిది కాదన్నమాట, అందుకేనా తల్లి అంత కట్టకడ పడుతోంది అనుకుంది. ఏం చెప్పాడమ్మా తాతయ్య? నింపాదిగా అడిగింది హేమ. ఒక్క క్షణం తన్ని తాను సంభాళించుకుని చెప్పింది గాయత్రి. పోస్ట్ మ్యాన్ రామ్మూర్తి తెలుసుగా, ఈసుడు అతనితో చెప్పాట తన పేరు వచ్చిన ఉత్తరాలు తనకే ఇవ్వమని. దానిలో విడ్డూర పడాల్సిందే ఉందమ్మా. విడ్డూరమా మరీనా? తనకొచ్చిన ఉత్తరాల్ని వీలైతే పోస్ట్ మాస్టర్కి కూడా తెలియనీయకుండా అన్నింట్లో నుంచి వేరు చేసి దాచి ఉంచమన్నాడట.
ఎవ్వరికి ఈ సంగతి ముఖ్యంగా మనకు చెప్పొద్దని కాస్త ఎక్కువ సొమ్మె అతనికి మొట్ట చెప్పాడట. అవి చూస్తే హిందీలో ఉంటున్నాయట. ఎటుపోయి ఎటొస్తుందోనని రామ్మూర్తి వచ్చి బాబాయ్తో చెప్పి వెళ్ళాట. ఇది విడ్డూరం కాదా? ఆవేశానికి ఆక్రోశం తోడైంది గాయత్రి కంఠస్వరానికి. నిజమా అమ్మా? ఆశ్చర్యంతోనూ అనుమానంతోనూ నొసలు ముడుచుకున్నాయి హేమకి. అతనికి ఉత్తరాలు రాసేవాళ్ళెవరు? అది అంత రహస్యంగా అందుకోవలసిన అవసరం ఏంటి? ఎవ్వరికి తెలియకూడని నిగూఢ సమాచారం ఏముంటుంది అందులో? ఈ దాపరకంలోని మర్మం ఏంటి? సమాధానాలు దొరకని సందేహాలతో మెదడు మళ్ళీ బరువెత్తిపోతూ ఉంటే తల విదిలించింది హేమ. ఆ దాసేమన్నాడమ్మా అడిగింది తర్వాత. వాడిది మరీ విపరీతం హేమ. ఈసుడి దగ్గర కత్తులు కటార్లు ఉన్నాయంటాడు అంది కోపంగా గాయత్రి. కత్తులా? ఉలిక్కిపడింది హేమ. కత్తులంటే మోపులు కొద్దీ ఉన్నాయని కాదులే, ఒక కత్తే అనుకో. అయినా అది మాత్రం వాడి దగ్గర ఎందుకుంటుంది, చెత్తవారం వెధవ కాకపోతే? అన్యాయపు అభియోగం మోపాడన్నట్లు కినుకగా అంది గాయత్రి. అది సరే, ఇంతకీ ఎప్పుడు ఎక్కడ చూశాట? వివరం అడిగింది గాయత్రి. నిన్న పొద్దున గొడ్లను తోలుకుని దివాణం దగ్గరగా వెళ్తూ ఉంటే మందిరంలో గంట మోగటం విన్నాట. అయ్యోరు ప్రసాదం పెడతారేమోనని లోపలికి వెళ్ళానమ్మా. ఓలమ్మా, గుండెలు అవిసిపోయాయనుకో. అక్కడ మీ తమ్ముడి చేతిలో గంటతో పాటు ఇంత వారు కత్తి కూడా ఉందమ్మో. దడుచుకుని బయటకు లగెత్తా అన్నాడు పిచ్చి వెధవ. ఏం చూసేమనుకున్నాడో అంది గాయత్రి. కర్రని చూసి కత్తి అనుకునేంత పసివాడు కాదు గాని దాసు కాస్త వెర్రివాగులవాడన్న మాట మాత్రం నిజం. దాసు భ్రమించి ఉంటాడా? మరి స్వామిగారు, రామతారకం గారు వాళ్ళ అనుమానాల మాట ఏమిటి? వాళ్ళు కూడా పొరపాటు పడే అవకాశం ఉన్నదనగలవా? నిన్న మొన్నటిదాకా అంతులేని భక్తి పారవస్యత ప్రదర్శన, ఇప్పుడు ఈ జాబుల దాపరికాలు, అపరిచితులతో భేటీలు, ఆయుధాలతో సహవాసాలు. ఏమిటి తన వింత చేష్టలకు అర్థం? అతని అంతరంగ నిజస్వరూపాన్ని ఎలా కనిపెట్టడం? ఎవరిని సంప్రదించటం? కూతురు ఆలోచనల్లో పడటం చూసి లోనికి వెళ్ళిపోయింది గాయత్రి. ఆ రాత్రి అదే ఆలాపనతో పడుకున్న హేమకు అర్ధరాత్రి దాటాక ఎందుకో హఠాత్తుగా మెలకు వచ్చింది. ఆ నిద్రాభంగానికి కారణం ఏమిటో అని వెతుకుతూ ఉంటే వినిపించిందో సన్నని అలికిడి. శబ్దం కాకూడదనే ప్రయత్నంలో ఆపుతున్న చిరుసవడి. దిగ్గున లేచి కూర్చుంది హేమ. కొన్ని సెకండ్ల విరామం అనంతరం వినవచ్చిన ధ్వని ఇంకొంచెం స్పష్టంగా, సుపరిచితమైనదిగా వినిపించింది. ఆ చప్పుడు ప్రహరీ గేటుది. మంచం మించి 2 అంగల్లో బయట కిటికీ దగ్గరకు చేరుకుంది హేమ. ఆమెలో పొడచూపిన అనుమానం సత్యమే. వచ్చినాటి నుంచి బయటి అరుగు మీదే పడుకుంటూ ఉండే పార్వతీశం పక్క మీద లేడు. ఒక చేతిలో పెంటార్చి మరొక చేతిలో లావాటి కర్ర. పిల్లిలా మెత్తగా అడుగులు వేసుకుంటూ గేటు తీసుకుని బయటకు జారుకుంటున్నాడు. తల్లిని లేపాలనైనా తోచక స్థాణువులా చూస్తూ నిలబడిపోయింది హేమ. ఏమిటి, అర్ధరాత్రి వేళ నువ్వు ఒక్కదానివి అతన్ని వెంబడించి వెళ్తావా? మతిగాని పోయిందా? సింహం గదిలోకి వెళ్తాను అని విన్నట్టుగా త్రుళ్ళిపడ్డారు సీతారామయ్య గారు. అవును తాతయ్య, భయమే ఉంది. నా ముందు వెళ్తూ అతను అదే మామయ్య ఉండనే ఉంటాడుగా అంది హేమ. బావుందమ్మా. ఎవరి మీద నిఘా వేయడానికి వెళ్తున్నావో వాళ్లే నీకు కాపలానా? తొందరపడి అంత సాహసం చెయ్యకు తల్లి మందలింపుగా అన్నారాయన. మరెలా, ఏం చేద్దామంటారు? ప్రశ్నించింది హేమ అసహనంగా. చూద్దామమ్మా, ఆలోచిద్దాం. ఇంకా ఎప్పుడు తాత? రెట్టించింది హేమ. అంత తొందర? సరే, రాత్రికి నీ వెంట నేను వస్తున్నాను అన్నారు సీతారామయ్య గారు ఒక నిర్ణయానికి వచ్చి. మీరా? నసిగింది హేమ. నేనే మరి. నాకంటే నమ్మకస్తుడు నీకు ఇంకెవరు దొరుకుతారు చెప్పు నవ్వుతూ అన్నారు సీతారామయ్య గారు. ఆ నవ్వులో మీ కంటిని కాచే రెప్పను నేను కాక మరింకెవ్వరు అన్న భరోసా స్వచ్ఛంగా మెరుస్తోంది. హేమ చిరునవ్వు నవ్వింది. ఆ మాట నేను కాదనగలనా తాతయ్య? మిమ్మల్ని మించిన శ్రేయోభిలాషులు మాకు ఇంకెవరున్నారు? కానీ నడిరాత్రి మిమ్మల్ని ఈ వయసులో నిద్రపోనీయకుండా అటు ఇటు తిప్పి అవస్థ పెట్టటమా అని తటపటాయింపు, అంతే అభిమానంగా అంది హేమ. ఆ మాట నిజమే అయినప్పటికీ హేమకు సాయంగా మరొకరిని పంపిస్తే సంభవించే పరిణామాలు ఆయనకు తెలియనివి కావు. అది అసలే పల్లెటూరు. తెలిసిన విషయాన్ని ఊరంతా చాటింపు వేస్తేనే కానీ నిద్ర పట్టని అమాయకపు మనుషులుంటారు. నోటి నుంచి చెవికి మారినప్పుడల్లా ఉబుసుపోక ఆ సంగతికి కొత్త రంగు అద్దే నైజగుణం ఉంటుంది కొందరికి. ఫలితంగా ఏ విషయంలోనైనా
మూడో మనిషికి తావీయటం అంటే ఇంటి గుట్టు రచ్చకెక్కించుకోవడమే అవుతుంది. దానికంటే హేమ వెంట తను ఉండటమే యుక్తంగా ఉంటుందని తోచింది ఆయనకు. స్వయంగా తనే వెళ్లటంలో ఇంకో ఉపయోగం కూడా ఉంది. పార్వతీశం అంత రాత్రి వేళల్లో ఎక్కడికి వెళ్తున్నది, ఎందుకు వెళ్తున్నది తనే కళ్ళారా చూసి తెలుసుకొని అది కూడని దారి అయితే తప్పు నాయనా అని అక్కడికక్కడే మందలించవచ్చు. ఏ దుష్టుల కొంప ముంచే పన్నుగడలోనో తెలియక ఇరుక్కుపోతున్నట్టయితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించి యువతలకు లాగొచ్చు. ఎవరో చెప్పగా విని ఆ తర్వాత ఎప్పుడో తీసుకునే ప్రతిక్రియ కంటే తక్షణం తీసుకునే చర్య ప్రభావం తప్పకుండా అధికంగా ఉంటుంది. ఇవన్నీ యోచన చేశారు సీతారామయ్య గారు. రాత్రికి తను ఏ టైంకి వచ్చి ఎక్కడ కాపు కాచేది హేమకు చెప్పి పంపించేశారు. అప్పటి నుండి మొదలైంది హేమలో సంచలనం. ఏమవుతుంది రాత్రి? ఎక్కడికి వెళ్తున్నాడు మావయ్య? ఏ అడ్డు త్రోవ తొక్కుతున్నాడు? ఏమిటది? తాగుడా, జోదమా? చచ్చా, అనుక్షణం దేవీనామం జపిస్తూ ఉత్తముడు అనిపించుకుంటున్న మనిషి అంత అధమస్థితికి దిగజారుతాడా? అయినా చెడు పనికి అని ఎందుకు ఊహించాలి? ఏ మంచి పని చక్క పెట్టడానికో లేదా ఎవరినో ఉద్ధరించడానికో అనుకోవచ్చుగా. ఓహో, అయి ఉండదు. ఎందుకంటే మంచి పని చేయటానికి అందరూ గాఢ నిద్రలో ఉండగా రాత్రి సమయంలో దొంగతనంగా ఇంట్లో నుంచి వెళ్ళటం ఎందుకు? కొంపతీసి గుడుంబ, భంగు లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడేమో. అలాంటి వ్యసనాలకు సాధు సన్యాసులు బానిసలని తను విన్నది. బహుశా వాళ్ళ చుట్టూరా తిరిగిన వీళ్ళకి ఆ అలవాటు పట్టుబడి ఉండొచ్చు. వాటి సేవనం కొరకేనేమో ఈ నిశాచర విహారాలు. తనకు అన్నీ సప్లై చేస్తున్న వాళ్ళకేమో ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు. అవి అందించవచ్చిన వాళ్లేనేమో ఏటి దగ్గర స్వామిగారి కంటపడిన ఆగంతకులు. లేకపోతే మావయ్య ఏ క్షుద్ర ఉపాసనన్నా చేస్తున్నాడా కొంపదీసి? అమ్మో, ఏమోలే, వినబోతూ రుచులు అడగనేలా. ఏమో ఏమో అని సందిగ్ధం ఎందుకు? రాత్రికి అన్నీ తేలిపోతాయి కదా. సమాధాన పడింది. ప్రొద్దు పడమటికి వాలింది. పార్వతీశం స్నానం చేసి యథావిధిగా గుడికి బయలుదేరి వెళ్ళాడు. అతని మొహంలో ఎప్పటి ప్రశాంతతే, ఎప్పటి ప్రసన్నతే. అనవసరంగా అపోహపట్టం లేదు కదా అనుకుంటూ వెనకటి సమాధానానికే వచ్చేసింది. సాయంత్రం అయితే చాలు, ఏ పని చెప్పినా మళ్ళీ వస్తాను, తర్వాత చేస్తాను, రేపు చూస్తాను అని వాయిదాలు వేస్తూ చెప్పుల్లో కాళ్ళు పెట్టి ఎప్పుడెప్పుడు ఎగిరిపోదామా అన్నట్లు హడావుడి పడిపోతూ ఉండే కూతురు ఇవాళ కాలక్షేపం కోసం తడుముళ్ళాడుతున్నట్టు బియ్యం ఎరి పెట్టనా అమ్మా, కూర తరిగి పెట్టనా, ఇల్లు తుడిచిపెట్టనా అంటూ కాళ్ళకి చేతికి అడ్డం పడుతూ ఉంటే వింతపడింది గాయత్రి. అదేమిటే ఈరోజు ఆశ్రమానికి వెళ్ళవు? ఉండబట్టలేక అడిగింది. సమాధానం కోసం క్షణం వెతుక్కుంది హేమ. ఓహో, వెళ్ళను. రేపటి నుండి పిల్లలకు పరీక్షలు పెడుతున్నారు. ఈ రోజుకు చదువుకోమని వదిలేశాను అంది తర్వాత. నిజమెంత అని తర్కించలేదు గాయత్రి. అసలు హేమ అబద్ధం చెప్పిందన్న అనుమానం కూడా రాలేదు ఆమెకు. రాత్రి అయింది. ఆకాశం మీదకు చుక్కలు షికార్లకు వచ్చాయి. గుడి నుండి పార్వతీశం తిరిగి వచ్చాడు. ముగ్గురు భోజనాలు పూర్తయ్యాయి. గాయత్రి వంటిలు సర్దింది. అటు ఇటు పని ఉన్న దానిలా తిరుగుతున్నదే గాని హేమ దృష్టి అంతా పార్వతీశం మీదనే ఉంది. పార్వతీశం అరుగు మీద పక్కపరుచుకున్నాడు. అలవాటుగా పావుగంట ధ్యానం చేసుకున్నాడు. ఆ పిమ్మట నిద్రకు ఉపక్రమిస్తూ 10 నిమిషాల్లో సన్నపాటి గురక కూడా తీసాగాడు. కిటికీలో నుంచి అతడు కనపడేలా తన పక్క సవరించుకుని పుస్తకం ఒకటి మొహానికి అడ్డుంచుకుని ఓ కన్ను అతని కదలికల మీదే ఉంచిన హేమ ఆ డ్యూటీకి కామా పెట్టి టైం చూసింది. 10:30 అయింది. తనకు కళ్ళు మూసుకుపోతున్నాయి. కానీ ఇప్పుడు నిద్రపోతే సమయానికి లేవగలనా? ఆవులిస్తూ పక్కకు ఒత్తిగిల్లబోయి చీమ కుట్టి చురుక్కుమన్నట్లు మత్తు వదిలించుకుంది హేమ. నేను సరే, అతను లేస్తాడా? లేచి రహస్య సంచారానికి వెళ్తాడా? ఏమో, రోజు వెళ్ళాలన్న రూలే ఉంది. అరెరే, హతాశురాలైంది హేమ. వేసిన ప్లాన్ అంతా నీరు కారిపోతుందనిపిస్తే ప్రాణం ఉసూరు మంది ఆమెకు. అంతే, వెళ్తాడో లేదో అన్న ఉత్కంఠతో ఇక రెప్పలు మూతలు పడలేదు. వాచి పక్కనుంచుకున్న టైం చూసుకుంటూ కిటికీ వంక చూపు సారిస్తూ తల్లి కదలటం లేదు కదా అని గమనించుకుంటూ ఉండటంతో సమయం గడిచిపోయింది. 11, 12, 12:30, 1 గంట, 1:15 అయింది. అయ్యో, తాతయ్య నిద్ర వృధా. హేమ విచారం సగంలోనే ఆగిపోయింది. పార్వతీశం లేచాడు. బిగుసుకుపోయింది హేమ. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.
ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.